బ్రేకింగ్ న్యూస్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసులు వల్లభనేని వంశీని కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో 3 రోజుల పాటు విచారణ చేయనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు వంశీని ప్రశ్నించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసులు వల్లభనేని వంశీని కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో 3 రోజుల పాటు పోలీసులు విచారణ చేయనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు వంశీని ప్రశ్నించనున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే సుమారు 3 రోజుల పాటు కూడా ఈ విచారణ జరగనుంది అన్నట్లు కూడా సమాచారం అందుతుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన వ్యవహారం ఏదైతే తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ కార్యాలయంపై దాడికి అలాగే ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి కూడా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో సత్యవర్ధన్ని బెదిరించి కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేసుకునే విధంగా న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన కేసులో వల్లభనేని వంశీని పోలీసులు ఈ నెల 13వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో ఆ రోజు నుంచి కూడా దాదాపుగా వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా విజయవాడ పటమట పోలీసులు విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మొదట ఈ పిటిషన్లో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి సూచన చేసిన ధర్మాసనం ఆ తర్వాత మరొక పిటిషన్ దాఖలు చేయడంతో కూడా నిన్న వల్లభనేని వంశీని 10 రోజులు కస్టడీకి కావాలని చెప్పి ఇరు వర్గాల వాదనలు గురువారం శుక్రవారం వినిపించారు. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం నిన్న దీనికి సంబంధించి 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ అనుమతి ఇచ్చింది. దీంట్లో ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా న్యాయమూర్తి సమక్షంలోనే విచారణ చేపట్టాలని చెప్పి కూడా న్యాయవాది సమక్షంలో విచారణ చేపట్టాలని చెప్పి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపు క్రితమే ఆయన విజయవాడ సబ్ జైలు నుంచి కూడా విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకి భారీ పోలీస్ బందోబస్తు మధ్య డ్రోన్ కెమెరాలతో విజువల్స్ తీసుకుంటూ మరి పోలీసులు వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. అంటే ఏదైతే ఒక వ్యక్తిని ఒక నిందితుడిని కానీ ఒక వ్యక్తిని కానీ కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయడం సాధారణంగా ఆనవాయితీ కోర్టు డైరెక్షన్ ప్రకారం. దానిలో భాగంగానే వల్లభనేని వంశీని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకి తరలించారు. అక్కడ ఆయన్ని కొద్దిసేపట్లోనే వైద్య పరీక్షలు ప్రారంభిస్తారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత విజయవాడ పటమట పోలీసులు ఆయన అదుపులో తీసుకొని అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ న్యాయవాది సమక్షంలో సీసీ ఫుటేజ్ని అంటే వీడియో కెమెరాలు పెట్టి వల్లభనేని వంశీని పోలీసులు విచారణ చేపడుతున్నారు. విజయవాడ పటమట సిఐ కృష్ణలంక సిఐతో పాటు ఏసీడీ రామకృష్ణ నేతృత్వంలో 5గురితో కూడుకున్న పోలీసు అధికారుల బృందం వల్లభనేని వంశీని విచారించబోతుంది. అసలు సత్యవర్ధన్కి సంబంధించి ఎందుకు మీరు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, అతను కిడ్నాప్ చేయడానికి కారణాలేంటి, అసలు గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎందుకు దగ్ధం చేయాల్సి వచ్చింది, ఆ సమయంలో ఎంతమంది పాల్గొన్నారు, ఎవరెవరికి మీరు డైరెక్షన్స్ ఇచ్చారు ఏమిటి అనే దానికి సంబంధించి, అలాగే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసినప్పుడు ఎవరెవరు కారులో తీసుకొచ్చారు, ఏ కారులో తీసుకొచ్చారు, ఎక్కడెక్కడ తీసుకెళ్లారు, వైజాగ్ తీసుకెళ్లారు, అలాగే హైదరాబాద్లో మై హోమ్ పిజ్జా దగ్గర వంశీ నివాసంలో సీసీ ఫుటేజ్ లిఫ్ట్లో సీసీ ఫుటేజ్ బయట రావడం జరిగింది. అలాగే విజయవాడ కోర్టుకి ఆటోలో తీసుకొస్తున్న సీసీ ఫుటేజ్, అక్కడి నుంచి విశాఖపట్నం, అక్కడి నుంచి గన్నవరం, అక్కడి నుంచి హనుమాన్, ఇట్లా రకరకాల ప్రాంతాలకు అతను తిప్పినప్పుడు అసలు ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది, చేయటానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి, అసలు గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనలో మీరు పాల్గొన్నారా లేదా, ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది, లేకపోతే మీరు దాడి చేయమని ఎవరిని ఉసుగొలిపారు అనే అంశాలకు సంబంధించి దాదాపుగా 20 ప్రశ్నలతో కూడుకున్న ప్రశ్నావళిని కూడా పటమట పోలీసులు తయారు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ ప్రశ్నల పరంపరకు సంబంధించి ఒక్కొక్క దానిగా కూడా పోలీసులు ఇవాళ రేపు ఎల్లుండి విచారణ చేపట్టబోతున్నారు. ఇప్పుడు ఎన్ని గంటలకైతే కస్టడీకి తీసుకున్నారో మళ్ళీ ఎల్లుండి సాయంకాలం పోలీసులు ఆయన కస్టడీ నుంచి కూడా వైద్య పరీక్షలు చేసి మళ్ళీ విజయవాడ సబ్ జైలుకి తరలించే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఒకవేళ గనక ఆయన కస్టడీకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ గనక సహకరిస్తే సరాసరి, ఒకవేళ సహకరించకపోతే మరొకసారి కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా 3 రోజుల తర్వాత న్యాయస్థానంలో మరొక పిటిషన్ వేయాలని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం
శివ, అయితే ఇదిలా ఉంటే వంశీ బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే వల్లభనేని వంశీకి సంబంధించి కస్టడీ పిటిషన్ విచారణ ముగిసింది. అలాగే ఆయన హాస్పిటల్లో సౌకర్యాలకు సంబంధించి ఇంటి నుంచి ఫుడ్ బెడ్ కావాలని చెప్పి ఆయన వేసిన పిటిషన్ కూడా నిన్న న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆయనకి బెడ్ ఏర్పాటు చేయాలని చెప్పి. ఇక రెండో దానికి సంబంధించి వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా 5 రోజుల క్రితం వంశీ తరపు న్యాయవాదులు విజయవాడ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా విజయవాడ పోలీసులకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. వల్లభనేని వంశీకి బెయిల్ ఇస్తే కనుక ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన సుప్రీంకోర్టు, హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ పొందారు. గన్నవరం టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో ముందస్తు బెయిల్ పొందిన తర్వాత ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆ ఫిర్యాదుదారుని బెదిరించి కిడ్నాప్ చేసి ఆయన బంధువుల్ని, తల్లిదండ్రుల్ని చంపుతామని బెదిరించి ఆ కేసును విత్డ్రా అంటే న్యాయమూర్తి ఎదుటే వాంగ్మూలం ఇచ్చారు. సో ఇతనికి గనక బెయిల్ ఇస్తే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు ఏమీ లేకుండా చేస్తారు. ఇతను చాలా నేరోగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కూడా పోలీసులు ఈరోజు కౌంటర్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత రేపు కానీ అవుతాయిలు అంటే రేపు పండగ కాబట్టి 27, 28 తేదీలో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవైపు కస్టడీ జరుగుతుంది కాబట్టి కస్టడీ ముగిసే వరకు కూడా వంశీకి బెయిల్ పిటిషన్పై విచారణ చేపడతారా, లేకపోతే ఇది ముగిసిన తర్వాత దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా కొంత కొసమెరుపు కొనసాగుతోంది. ఓవరాల్గా చూసుకుంటే వల్లభనేని వంశీ వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే కస్టడీ పిటిషన్ విచారణ ముగిసింది కాబట్టి బెయిల్ పిటిషన్పై ఈరోజు పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారు. దీనిపై శనివారాల్లో విజయవాడ ప్రత్యేక ఎస్సీ/ఎస్టీ న్యాయస్థానం కోర్టులో విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రసూన. శివ, ఇక ఈ విచారణ విషయానికి వస్తే 3 రోజుల పాటు కూడా పోలీసులు వల్లభనేని వంశీని విచారణ చేయబోతున్నారు. ఏ కోణాల్లో వంశీని ప్రశ్నించే అవకాశం ఉంది? అంటే మొత్తం ఇప్పటికే విజయవాడ పటమట పోలీసులు, కృష్ణలంక పోలీసులు సంయుక్తంగా 20 ప్రశ్నలను తయారు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో అసలు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడికి ఎందుకు పాల్పడ్డారు, ఎవరిని దాడికి చేయించమని మీరు పురమాయించారు, ఆ రోజు టీడీపీ నేత పట్టాభిపై ఎందుకు దాడికి పాల్పడ్డారు, అలాగే ఆ రోజు పట్టాభిని కిడ్నాప్ చేసి రకరకాల ప్రాంతాలకు తీసుకెళ్లి అతని చిత్రహింసలు చేసినట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు అతను చిత్రహింసలు చేయాల్సి వచ్చింది, అసలు దాడి చేయాల్సిన సమస్య ఏంటి, అలాగే ఎందుకు మీరు ఆ కార్యాలయంపై దాడికి పాల్పడ్డ అనేక అంశాలకు సంబంధించి కూడా 20 ప్రశ్నలతో కూడుకున్న అంశాలకు సంబంధించి కూడా వల్లభనేని వంశీని పోలీసు అధికారుల బృందం విచారణ చేపట్టబోతోంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.